మనది ఏ తప్పు లేకపోయినా ఒక్కొక్కసారి మన మీద కొందరు విసుక్కుంటారు, చిరాకు పడుతూ ఉంటారు. లేకపోతే ఆహ్, తిడతారు కూడా ఒక్కొక్కసారి. అప్పుడు మీరు ఆలోచిస్తూ ఉంటారు. నేనేం చేశాను? ఎందుకు నన్ను ఇలా తిడుతున్నారు? ఎందుకు నా మీద ఎంతో కోపంగా ఉన్నది ఈమె, లేకుంటే అమ్మ కానీ, లేకుంటే ఫ్రెండ్ గానీ, లేకుంటే ఎవరైనా సరే, హస్బెండ్ గానీ ఎవరైనా ఇలా విసుగ్గా, కోపంగా ఉంటే 90% అది మీ ఫాల్ట్ కాదు. మీ తప్పు వల్ల వాళ్ళు అరవట్లేదు. మీ తప్పు వల్ల వాళ్ళు విసుక్కోవట్లేదు. వాళ్ళు ఎందుకు విసుక్కుంటున్నారంటే వాళ్ళకేదో టెన్షన్ ఉంది. వాళ్ళకేదో ప్రాబ్లం ఉంది. అందుకని అలా ఉంటున్నారు. ప్రతి బిహేవియర్‌కి ఒక రీజన్ ఉంటుంది వెనక. ఆ రీజన్ కనుక్కుంటే మీరు బాధపడాల్సిన అవసరం లేదు. కోపం తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. జనరల్‌గా హ్యూమన్ బిహేవియర్ ఎలా ఉంటుందంటే రిఫ్లెక్షన్ ఉంటుంది. అంటే మిర్రర్ న్యూరాన్స్ బాగా వర్క్ చేస్తుంటాయి. అంటే ఎదుటి వాళ్ళు విసుక్కున్నారు అంటే ఆటోమేటిక్‌గా మనకు కోపం వస్తుంది వాళ్ళ మీద. ఎందుకు నా మీద విసుక్కుంటున్నావు అని ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అయిపోతుంది. కోపము, ఫైటింగ్ స్టార్ట్ అయిపోతాయి. ఫర్ నో రీజన్. కానీ మీరు అక్కడ ఒక్క సెకండ్ ఆగి ఎందుకు నా మీద విసుక్కుంటున్నారు వీళ్ళు అనేసి ఆలోచించి వీళ్ళకేదో ప్రాబ్లం ఉన్నట్టుంది అనేసి వదిలేస్తే అది అక్కడితో ఆగిపోతుంది. లేకుంటే వాళ్ళతో కూడా మీకు ఫైటింగ్స్ వస్తాయి. జనరల్లీ ఇది ఎవ్రీడే లైఫ్‌లో జరిగేది ఎక్కడంటే ట్రాఫిక్‌లో. వెనక వాళ్ళు హాంక్ చేస్తూ ఉంటారు. హార్న్ కొడుతూ ఉంటే మీకు చాలా కోపం వస్తుంది. మీరు అనుకుంటారు వాడు మీకు వెళ్ళమని హాంక్ చేస్తున్నాడని. అది కాదు, ఇంకేదో ఫ్రస్ట్రేషన్‌లో ఏదో బాధలో ఉండి, కోపంలో ఉండి వాడు హార్న్ కొడుతున్నాడు. జస్ట్ ఇగ్నోర్ ఇట్. వదిలేసేయండి. వాడే కామ్ అయిపోయి వెళ్ళిపోతాడు. అంతేగాని వాడు హార్న్ కొడుతున్నాడు కదా అని మీరు కూడా పెద్ద ఫైటింగ్ చేసేస్తే అక్కడ ఒక పెద్ద సీన్ అవుతుంది.